భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె 22వ రోజుకు చేరింది. ఉద్యోగ భద్రత కల్పించాలి, పే స్కేల్ హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి, పే స్కేల్ ఇచ్చి విధులకు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఆరోగ్య బీమా కల్పించాలి, మరణించిన కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. మేము అడిగే హామీలు ఏమీ లేకుండా మెటర్నిటీ లీవ్స్ మాత్రమే ఇస్తామని అంటున్నారు. సార్, మీరు చెప్పినట్టు మేము సమ్మె విరమిస్తాం, కానీ మేమేమైతే డిమాండ్లు చేస్తున్నామో కొంచెం మా డిమాండ్ల వైపు ఆలోచించండి. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం లేదా పే స్కేల్ ఇవ్వడము, అలాగే 61 సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతున్నారు స్టాఫ్, ఇంకా కొన్ని రోజులైతే ఇంకా కొంతమంది వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా పంపించేస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన విషయం సార్. సో అలాంటి వాళ్ళకి పెన్షన్ లాంటివి ఇవ్వడము, అలాగే ఎప్పుడైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఎటువంటి హెల్త్ కార్డ్స్ కానీ లేవు, ఎటువంటి సౌకర్యాలు లేవు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు రెగ్యులరైజ్ చేయండి, లేదా పే స్కేల్ అని ఇవ్వండి. మేము తక్షణమే సమ్మె విరమించి స్కూల్కి అటెండ్ అవుతాము. కానీ మీరు అటువంటి ఏమీ హామీ ఇవ్వకుండా మమ్మల్ని వెళ్ళి అటెండ్ కమ్మంటే మేము ఇన్ని రోజులు చేసిన సమ్మెకి ఒక అర్థం అనేది లేకుండా పోతుంది సార్. దయచేసి సీఎం గారు వెంటనే స్పందించి మా సమస్యలను పరిష్కరించండి. థ్యాంక్ యూ సార్. మేము అడిగే హామీలు ఏమీ లేకుండా మెటర్నిటీ లీవ్స్ మాత్రమే ఇస్తామని అంటున్నారు. సార్, మీరు చెప్పినట్టు మేము సమ్మె విరమిస్తాం, కానీ మేమేమైతే డిమాండ్లు చేస్తున్నామో నేను ఎంఆర్సీలో 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను సార్. నేను 20 ఏళ్ల నుంచి దీన్నే నమ్ముకొని బతుకుతున్నాను సార్. నేను ఏ కష్టం వచ్చినా నేను చేసే పనులు నేను ఇంకా ఎప్పటికైనా నేను స్థిరపడతాను అనుకునేదాన్ని సార్. నేను ఇంతవరకు నా జీవితంలో నేను ఇంతవరకు ఏమి వేసుకోలేదు సార్. రేపొద్దున నన్ను ఈ జీవితం నుంచి ఈ జీవితంలో నా పిల్లల కాళ్ళకు కూడా నేను ఏమి చేయలేకపోయింది సార్. సరైన చదువులు కూడా నేను చెప్పించుకోలేని పొజిషన్కి వచ్చాను సార్. ఇకనైనా మమ్మల్ని మా బాధల్ని అర్థం చేసుకొని మాకు టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకున్నాను సార్. నేను ఎంఆర్సీలో 20 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను సార్. నేను 20 ఏళ్ల నుంచి దీన్నే నమ్ముకున్నాను. విశాఖపట్నం